వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేసాం. బబుల్ సార్ట్ అంటే ఏమని చెప్పుకున్నాము? బబుల్ సార్ట్ ఈజ్ ఏ సార్టింగ్ టెక్నిక్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో అరేలో ఉండే ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక సార్టింగ్ టెక్నిక్ని బబుల్ సార్ట్ అంటారు. సో బబుల్ సార్ట్ లాజిక్ ఏంటి? బబుల్ సార్ట్ లాజిక్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ప్రతి ఎలిమెంటు దాని నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తాము. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో చెక్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఈ ఎలిమెంటు గ్రేటర్ దాన్ సెకండ్ ఎలిమెంట్ ఉంటే అంటే ప్రతి ఎలిమెంట్ని దాని అడ్జసెంట్ ఎలిమెంట్తో చెక్ చేస్తాము. సో ఒకవేళ ఈ ఎలిమెంట్ దాని అడ్జసెంట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉంటే స్వాప్ చేస్తాము. అలా ఈ ప్రాసెస్ రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేస్తాము. ఒక ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి లార్జెస్ట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్లోకి వచ్చేస్తాయి. మీరు ఈ ప్రోగ్రామ్ చూసే ముందు ప్రీవియస్ వీడియో చూసండి, అప్పుడు ఈ ప్రోగ్రామ్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అది బబుల్ సార్ట్ లాజిక్. ఇప్పుడు ఆ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం సి ప్రోగ్రామ్ రాద్దాం. సో మనము ఇప్పుడు దేని మీద అప్లై చేస్తాం? అరే ఆఫ్ ఎలిమెంట్స్ మీద. ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూజన్, నెక్స్ట్ మెయిన్, తర్వాత మన ప్రోగ్రామ్కి కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాము. ఏ వేరియబుల్స్ కావాలో ఎలాగో తెలుస్తుంది. మనం ఈ అరే సార్టింగ్ దేని మీద అప్లై చేస్తున్నాము? అరే మీద. సో ఒక అరేని డిక్లేర్ చేసుకోవాలి. ఏ అనే అరేని డిక్లేర్ చేసుకున్నా. ఆ అరే సైజుని రీడ్ చేసుకోవడానికి వేరియబుల్స్ ఎన్. ఇప్పుడు అరేలో ఎలిమెంట్స్ మీద ఈ లాజిక్ అప్లై చేయడానికి ఇప్పుడు స్వాప్ లాజిక్ అప్లై చేయాలి. స్వాప్ లాజిక్ అప్లై చేయాలంటే ఐ, జే, టెంప్ ఈ మూడు కావాలన్నమాట. సో మనకి ఏ వేరియబుల్స్ కావాలో ఆ వేరియబుల్స్ అన్నింటినీ ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఇంటీజర్ నెంబర్స్ మీద మనం సార్టింగ్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసాము? ఎరే సైజ్ రీడ్ చేసాము. స్క్రీన్ మీద మనకు కనపడాలి కదా ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎన్ ఎరే సైజ్ అని. సో అంటే అలా అడిగినప్పుడు మనకి 6 or 7 ఏదో ఒకటి ఇస్తే ఆ నెంబర్ వెళ్ళి ఎన్ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. అందుకని స్కాన్ఎఫ్ %d %n మనం ఇచ్చిన ఎన్ వాల్యూ వెళ్ళి 7 వాల్యూ వెళ్ళి ఎన్లో స్టోర్ అవ్వాలి. అందుకని స్కాన్ఎఫ్ %d %n. వన్స్ అరే సైజ్ రీడ్ చేసుకున్న తర్వాత అరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 2, 6, 9, 7, 11 ఈ ఎలిమెంట్స్ అని ఒక ఏ అనే అరేలోకి రీడ్ చేసుకోవాలి. సో దానికోసం ఫర్ లూప్ యూస్ చేసుకుని అరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటున్నారు. ఫర్ i = 0, i less than n, i++. ఈ అరేలో ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేసుకుంటున్నాము అనేది మనము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరేస్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాము. మీకు ఐడియా లేకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఎందుకంటే అరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటున్నాం. సరే, అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0. సో i = 0 ఇనిషియలైజేషన్. ఎక్కడి వరకు రీడ్ చేసుకోవాలి? i less than n. 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో టోటల్ మనం 7 ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలనుకోండి. n less than n అంటే n-1 వరకు, అంటే 6 వరకు. 0 to 6 ఉంటుంది అరే ఇండెక్స్ ఒకవేళ మనం 7 ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటుంటే. సో అందుకని ఫర్ i = 0, i less than n ఇంక్రిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ రీడ్ చేసుకోవాలంటే i++. సో ఫర్ i = 0, i less than i++, scanf %d. మనం రీడ్ చేస్తున్న నెంబర్స్ ఇంటీజర్స్ కాబట్టి %d e of i ఏలో ఏ అరేలో స్టోర్ చేయాలి. e of i ఎందుకు రాసాము? ఫస్ట్ i = 0 వచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 0th ఎలిమెంట్స్ 0 ప్లేస్లో పెట్టాలి. నెక్స్ట్ i++ అయినప్పుడు సెకండ్ ఎలిమెంట్ 1 ప్లేస్లో పెట్టాలి అలా. సో అందుకని అరేలో ఎలిమెంట్స్ రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు లాజిక్ ఏం చెప్పుకున్నాము? ప్రతి ఎలిమెంట్ని దాని అడ్జసెంట్ ఎలిమెంట్స్తో చెక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు చెక్ చేసుకోవాలి? లాస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లో వచ్చేంత వరకు. సో ఇలా ఎన్ని ఇటరేషన్స్ చేయాలి? మన అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇటరేషన్స్ చేయాలి. సో దానికోసము ఇప్పుడు నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నా అరేలో 7 ఎలిమెంట్స్ ఉంటే 7 ఇటరేషన్స్ చేశా. దానికోసం ఫర్ i = 0, i less than n, i++. ఇది ఇటరేషన్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కోసం. నెక్స్ట్ కంపారిజన్. నెక్స్ట్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కంపారిజన్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్తో ఇలా కంపేర్ చేయాలి. ఎక్కడి వరకు కంపేర్ చేయాలి? ఫస్ట్ ఇటరేషన్ 1 అనుకోండి. లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ వరకు కంపేర్ చేయాలి. ఈ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? సపోజ్ n సైజు 7 అనుకోండి. ఈ అరేలో ఇండెక్స్ 0 to 6 ఉంటాయి. అంటే 0 to n-1 ఉంటాయి ఎరే ఇండెక్స్. ఇప్పుడు సెకండ్ లూప్ నేను ఎక్కడి వరకు కంపేర్ చేయాలి? ఈ లాస్ట్ ఎలిమెంట్ n-1 అంటే
n-1 కంటే ఇంకొక తక్కువ కంపేర్ చేయాలి ఫస్ట్ ఇటరేషన్కి కదా. సో దానికోసము n-i-1 ఏ ఇటరేషన్ అయితే ఆ ఇటరేషన్ -1 ఎలిమెంట్, ఫస్ట్ ఇటరేషన్ అయితే ఇక్కడ వరకే చెక్ చేయాలి, సెకండ్ ఇటరేషన్ అయితే ఇక్కడ వరకే చెక్ చేయాలి. అందుకని ఆ లూప్ కోసం జే లూప్లో j less than n-i-1 రాసామన్నమాట. సో ఇదిగోండి జే లూప్ ఫర్ j = 0, j less than n-i-1 j ప్లస్. ఇప్పుడు కంపేర్ చేసి ఏం చేస్తాము, ఒకవేళ ఈ రెండు కరెక్ట్ ఆర్డర్లో లేకపోతే స్వాప్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం, ఈ రెండు కంపేర్ చేసి 2 ఒకవేళ గ్రేటర్ దాన్ 6 అనుకోండి, ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. స్వాప్ చేయాలి కదా, దానికోసం ఈ లాజిక్ ఇఫ్ a of j greater than a of j plus 1 then temp equal to a of g, స్వాపింగ్ లాజిక్ ఇదంతా. ఓకే, ఈ మూడు లూప్లు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తే, ఈ స్వాపింగ్ కూడా నేను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పాలా స్వాప్ చేస్తాము, ఒకసారి చూడండి. అండ్ దెన్ లాస్ట్లో ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నారు. ఫర్ i = 0 సార్టెడ్ అరేలో మళ్ళీ సార్టెడ్ అరే ఏలోనే ఉంటుంది. సో ఫర్ i = 0 i less than n i plus plus ప్రింట్ ఆఫ్ %d \t a of i. ఇప్పుడు చూడండి ఒక ఇటరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ప్రోగ్రాంలో ఎలా ట్రేస్ చేస్తారో. సో n సైజు 7 అనుకోండి. సో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ 6 2 9 11 3 7 12 1 2 3 4 5 6 7 టోటల్ 7 ఎలిమెంట్స్ రీచ్ చేశారు ఎరేలోకి ఏలో అనుకోండి. ఫస్ట్ ఫర్ i ఇక్కడ వరకు రీచ్ చేశారు. ఈ లాజిక్ చూడండి ఎలా ఈ లాజిక్ వర్క్ అవుతుందో. ఫర్ i = 0 i less than n i plus plus. సో ఇనీషియల్గా i = 0 దగ్గర స్టార్ట్ అవుద్ది. సో 0 అంటే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇది ఎంతవరకు రిపీట్ అవుతుంది, i less than n అంటే n-1 వరకు ఇక్కడ వరకు రిపీట్ అవుతుంది. ఏమవుతుంది, అగైన్ ఇంకో లూప్ స్టార్ట్ అయింది, j లూప్. j = 0 దగ్గర స్టార్ట్ అయింది. j = 0, j less than n-i-1 వరకు జరగాలి. ఇప్పుడు j వాల్యూ 0 కదా, j less than n వాల్యూ ఎంత 7 మైనస్ i వాల్యూ 0, ఫస్ట్ ఇటరేషన్కి i వాల్యూ 0 -1 అంటే j less than 6 అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. ఏం జరగాలి, ఇఫ్ a of j greater than a of j plus 1. ఇప్పుడు j వాల్యూ ఎంత 0, j plus 1 అంటే 1. ఇఫ్ a of j greater than a of j plus 1 అంటే ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ ఈ 6 గ్రేటర్ దాన్ 2 అయితే ఏం చేయాలి, స్వాప్ చేయాలి. అంటే 2ని 6ని స్వాప్ చేయాలి. 2 6 9 11 3 7 12. ఓకే, స్వాప్ అయిపోయింది. మళ్ళీ j లూప్ వస్తుంది, j ప్లస్ ప్లస్ చేస్తుంది, j వాల్యూ 1 అవుతుంది. 1 అంటే ఇక్కడికి వస్తుంది j వాల్యూ వచ్చి మళ్ళీ సేమ్ a of j greater than j వాల్యూ 1 అయింది కదా, ఇప్పుడు చెక్ చేస్తుంది 1 less than 6 ఎస్ కరెక్ట్. సో మళ్ళీ ఈ సేమ్ j greater than j plus 1 6 greater than 9 నో కాదు, ఏం చేయక్కర్లేదు స్వాపింగ్. మళ్ళీ j ప్లస్ ప్లస్, j వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 less than 6 కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు j వాల్యూ 2 కదా, 2 వాల్యూ 3 వాల్యూతో a of j plus 1తో చెక్ చేయాలి. 2 greater than 3 నో, 9 11 సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ ఇప్పుడు 3 అవుతుంది. 3 less than 6 కండిషన్ ట్రూ. ఇప్పుడు థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ చెక్ చేస్తారు. 11 greater than 3 ఎస్ ట్రూ, అందుకని స్వాప్ చేయాలి. 2 6 9 3 11 7 12 అగైన్ j ప్లస్ ప్లస్. నౌ j వాల్యూ విల్ బికమ్ 4 less than 6 కండిషన్ ట్రూ. సో ఫోర్త్ వాల్యూ ఫిఫ్త్ వాల్యూ ఇది 0 1 2 3 ఫోర్త్ వాల్యూ ఫిఫ్త్ వాల్యూ. సో a of j greater than j plus 1 ఎస్ a of j greater than j plus 1. సో స్వాప్ చేయాలి మళ్ళీ 2 6 9 3 7 11 12 అగైన్ j plus plus, j value now 4 less than 5. now j plus plus will become 5 less than 6 condition true. సో ఇప్పుడు 6th వాల్యూ 7th వాల్యూ చెక్ చేయాలి. నో ఆ రెండు కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి, సో మనమేం స్వాప్ చేయక్కర్లేదు. నౌ j ప్లస్ ప్లస్ 6 అవుతుంది. 6 less than 6 కండిషన్ ఫాల్స్ అంటే j లూప్ కంప్లీట్ అయిపోయింది. j లూప్ కంప్లీట్ అయిపోయిందంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయిందని అర్థం. ఒక ఇటరేషన్ కంప్లీట్ అయిందంటే లాస్ట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్లోకి వచ్చేసిందని అర్థం. నౌ i వాల్యూ విల్ బికమ్ 1. ఇందాక i వాల్యూ 0తో చేసాం కదా,
ఇప్పుడు ఐ వాల్యూ విల్ బికమ్ 1. ఐ వాల్యూ 1 అయ్యేటప్పటికి ఎరే ఇలా ఉంది, 2 6 9 3 7 11 12 ఇలా ఉంది. 2 6 9 3 7 11 12 ఇలా ఉంది. సో లాస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నా ఐ వాల్యూ విల్ బికమ్ 1. నా జే సేమ్, మళ్ళీ జే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ n మైనస్ ఐ మైనస్ 1 అంటే n వాల్యూ 7, ఐ వాల్యూ 1 మైనస్ 1 అంటే 5. జే లెస్ దాన్ 5 వరకు జరుగుతుంది ఈసారి. అంటే ఈ ఎలిమెంట్ లాస్ట్ బట్ 1 ఇప్పుడు ఇక్కడ వరకు ఇది అయిపోయింది, ఈ ఎలిమెంట్ వరకే జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యి సెకండ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి సెకండ్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా బబుల్ సార్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది.